అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 7 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ప్రీవియస్ గా మనం 6 పార్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇకపై రాబోయేటటువంటి పార్ట్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా అయితే ఉండబోతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం మీ యొక్క క్లాస్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. మనం డైలీ ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు గ్రిప్ వచ్చే విధంగా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒకే వీడియోలో 100 క్వశ్చన్లు కంప్లీట్ చేయొచ్చు. సిలబస్ అయిపోతుంది అని మనం ఆలోచిస్తాం, కానీ మనకి ఎంత గుర్తుంటుంది, ఎంత మటుకు మన మైండ్లో ఎక్కుతుంది అనేది మనం ఫోకస్ చేయం. దానివల్ల ఎగ్జామ్లో మనం ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ అయిన క్వశ్చన్ అక్కడ కనిపించినా సరే ఆన్సర్ చేయలేకపోతాం. ఎన్విరాన్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్, బట్ మనం దీనిపైన వర్కౌట్ చేస్తేనే మనకి ఇది ఈజీ. వర్కౌట్ చేయకుండా డైరెక్ట్ నాకు గుర్తుంటుంది కదా అంటే మాత్రం ఎగ్జామ్ హాల్లో పోతే బిస్కెట్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లోంచి దాదాపుగా 70 to 80% సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ మీ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. కాబట్టి వర్కౌట్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ దాంతోపాటు మనకు మ్యాథ్స్లో కానీ, రీజనింగ్లో కానీ, జీకేలో కానీ ఆ టాపిక్స్ అన్ని కూడా ఎన్నెన్నో గంటల సేపు మీరు కష్టపడతారు. అయినా సరే దానిలోంచి మనం చదివినటువంటి టాపిక్ లోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవ్వవు. బట్ ఎన్విరాన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్ కానీ ఆ యొక్క సెగ్మెంట్స్ నుంచే మనకు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్మాలెస్ట్ సిలబసెస్. కాబట్టి వీటిపైన వర్కౌట్ చేయండి. మనకు సెంట్రల్ స్కీమ్స్ కానీ, స్టేట్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివి కూడా మనకైతే బాగా హెల్ప్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో స్కోర్ తెచ్చుకోవడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. గర్వాల్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద డాష్. గర్వాల్ అనేది డాష్ కు జన్మస్థలం. సో గర్వాల్ అనేటటువంటిది ఇది మేజర్గా రేణి అనేటటువంటి ఒక మారుమూల ప్రాంతంలో మొదలైనటువంటి ఒక ఉద్యమానికి సంబంధించినటువంటిది ఇదే చిప్కో ఉద్యమం. సో ఈ యొక్క వృక్షాలని అతుక్కొని ఉండేటటువంటి లేదా వృక్షాలను కౌగలించుకునేటటువంటి ఉద్యమం ఇది. మనకు 1970 టైంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే అటవీ వనరులు ఉన్నాయో అంటే చెట్లను కానీ వాటన్నిటిని కూడా నరికివేయడానికి లేదా వాటిని పరిశ్రమలకు వినియోగించుకోవడానికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రక్రియ మనకి ఒక చిప్కో ఉద్యమం. ఓకేనా. సో ఇది అటవీ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యమం ఇది. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము, కానీ మనకు తెలిసిందే కదా ఉన్నటువంటి ఉద్యమాలు కొన్ని ఉద్యమాలని రిపీట్ చేస్తూనే ఉంటాడు. దాంట్లో చాలా ఫేమస్ అయినటువంటిది అందరికీ తెలిసినటువంటి ఉద్యమం చిప్కో ఉద్యమం, కాబట్టి ఎక్కువగా అదే ఎగ్జామ్లో ఫ్రేమ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ గివ్ మేడ్నీ పురస్కార్ ఎవ్రీ ఇయర్. ఈ కింది మంత్రిత్వ శాఖల్లో ఏది ప్రతి సంవత్సరం మేద్నీ పురస్కారం ప్రదానం చేస్తుంది? మేద్నీ పురస్కారం. సో మేద్నీ పురస్కారాన్ని మనకు పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేటటువంటి శాఖ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి హిందీలో పుస్తకం రాసినటువంటి రచయితకు పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా మేద్నీ పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటిది, బట్ మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ అడిగిండు. నెక్స్ట్ టైం మనకు ఆ యొక్క లేటెస్ట్ పర్సన్ ఎవరని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ విత్ ద రిఫరెన్స్ టు ద చిప్కో ఆందోళన. చిప్కో ఆందోళన సంబంధించినటువంటి దాంట్లో తప్పు అంటే ఇన్కరెక్ట్ ఎందుకనో గుర్తించండి. ఏది తప్పు ఉంది దాని గురించి ఆన్సర్ని అయితే చేయమంటుండు. ఓకే. నేల నాణ్యతను కాపాడుకోవడానికి అడవులు అవసరమని ప్రజలు గుర్తించారు. ఓకే, ఇది ఇంటర్నల్ మ్యాటర్. ఓకే. అటవీ ఉత్పత్తుల వినియోగంలో తమ యొక్క ప్రాధాన్యతను పునర్పరిశీలించుకునే విధంగా ఇది ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. ఎస్, ఎందుకంటే వాళ్ళే కదా కాంట్రాక్ట్కి ఇచ్చింది. ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల దాని గురించి మళ్ళీ పునర్పరిశీలించే విధంగా దీని ఇక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఇది కరెక్టే. అండ్ నేలలు ఉండాలి అంటే మనకు అడవులు ఉండాలి, అడవులు ఉంటేనే మనకు ఆ యొక్క సంపద అనేది సృష్టించబడుతుంది. కాబట్టి నేల నాణ్యత కూడా మనకు అక్కడ కాపాడబడుతుంది. ఇది కూడా ఒక రకంగా కరెక్టే. చెట్లను కాపాడడానికి చేసినటువంటి హింసాత్మకమైనటువంటి ఉద్యమము. ఇక్కడ ఎటువంటి హింస అనేది ప్రజలు చెయ్యలేదు. ఓకేనా, ప్రజలు ఎటువంటి హింస చేయలేదు, జస్ట్ చెట్లను కాపాడుకుంటారు అంతే. ఎవరైతే కాపాడుతారో వాళ్ళపై దాడి జరిగింది తప్ప హింసాత్మకమైనటువంటి ఉద్యమం అయితే కాదు. సో ఇక్కడ తప్పు అన్నది ఇదే. అటవీ సంరక్షణ ప్రయత్నాలలో ఇది స్థానిక సమాజాన్ని భాగస్వామ్యం చేసింది. ఎస్, ఆ చుట్టూ ఉండేటటువంటి ప్రజలే కదా అక్కడ వచ్చి ఆ యొక్క చెట్లను కాపాడింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే మనం 4 ఆప్షన్స్ పైన కమాండ్ ఉండాలండి. ఎగ్జామ్లో మనం వెళ్తున్నామంటే అప్పుడే కరెక్ట్ ఆప్షన్ని చూజ్ చేయగలము. ఓకేనా. సో ఇక్కడ మనం ఏమనుకుంటాం, నేల నాణ్యత అనగానే మనకి ఏమంటే చిప్కో ఉద్యమంలో నేల నాణ్యత కాదు కాబట్టి ఇది పెట్టేసి వస్తాము. కానీ దీనికంటే కూడా డిమాండ్ ఎక్కువగా ఉండేటటువంటి అంటే మోర్ ప్రాబబుల్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. బట్ మనకు ఉండేటటువంటి టెంపర్మెంట్కి కానీ మనకు ఉండేటటువంటి అతి తక్కువగా ఓపికకి అంటే అసలు ఓపికే ఉండదు. మన క్వశ్చన్ పూర్తిగా చదివే అంత ఓపికే ఉండకపోవడం వల్లనే మార్క్స్ మిస్ అవుతాయి.
మన సబ్జెక్ట్ రాక కాదు, మనం నేర్చుకునే సబ్జెక్ట్లో వాల్యూ లేదని కాదు, ఎగ్జామ్లో మనం చేసేటటువంటి కరెక్ట్ ఆప్షన్ చూసింగ్ ప్రాసెస్లో చేసే మిస్టేక్స్ వల్లనే మనకు జాబ్స్ మిస్ అవుతాయి. ఈ కింది వాటిలో ఏది చిప్కో ఆందోళన ఉద్యమానికి సంబంధించింది? ఈ కింది వాటిలో ఏది చిప్కో ఆందోళన? బొగ్గు, అడవి, నీరు, కాలుష్యం. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా చెట్లని హత్తుకొని ఉండడం జరిగింది. ఇది బొగ్గుకు సంబంధించిందా? కాదు. అడవికి సంబంధించిందా? ఎస్. నీరు ఉందా ఇక్కడ? లేదు. కాలుష్యం ఉందా? లేదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో వృక్షాలను ఇచ్చిన, అడవిని ఇచ్చిన, అడవి అనేది వృక్షాలకు సంబంధించినటువంటి డేటా కాబట్టి మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. చిప్కో ఉద్యమం అనేది మనకి ఇక్కడ జరిగింది. వాట్ మోడల్ డిడ్ ద ఫారెస్ట్ ఆఫీసర్ ఏకే బెనర్జీ యూజ్ టు రీజనరేట్ ఏ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్? పశ్చిమ బెంగాల్లోని క్షీణించినటువంటి ఒక అడవిని పునరుద్ధరింప చేయడానికి అటవీ అధికారి ఏకే బెనర్జీ ఏ నమూనాను ఉపయోగించుండు? సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్స్ అంటే స్టార్టింగ్ లో క్వశ్చన్స్ ఎట్లుంటాయి, చెప్పుకోవచ్చేమో అట్లాంటివి ఉంటాయి. వస్తున్నా కొద్ది ఏమవుతున్నాయి, డెప్త్ పెరుగుతుంది. ఓకేనా, కాన్సెప్ట్ లో డెప్త్ పెరుగుతుంది. పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క ఐడియాలజీని ఇక్కడ మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అతను పాత చెట్లు నరికివేతను నిలిపివేసిండు? కాదు. ఇతను స్థానిక ప్రజలను అటవీ పెంపకంలో అంటే సిల్వీ కల్చర్ లో భాగస్వామ్యం చేసిండు? ఎస్. సిల్వీ కల్చర్ లో మనకు మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. స్టాండ్ టెండింగ్, డిఫారెస్టేషన్ అండ్ నెక్స్ట్ రీజనరేషన్. ఎక్కడ డిఫారెస్టేషన్ అవుతుంది అక్కడ రీజనరేషన్ చేయడం ద్వారా సిల్వీ కల్చర్ మనకు అక్కడ రావడం జరుగుతుంది. చెదలు, చెక్కను నాశనం చేసే ఇతర కీటకాలను నియంత్రించడం లేదు. అట్లా కూడా జీవ వైవిధ్యానికి అది మనకు నాశనం చెందుతుంది కదా. అండ్ నెక్స్ట్ మొక్కలు పెరగడానికి సహాయపడేలా అడవుల్లో కాలువ మార్గం నిర్మించడం? కాదు. సో ఏంటిది ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సిల్వీ కల్చర్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 1972లో ప్రారంభమైనటువంటి పశ్చిమ బెంగాల్లోని అరబరీ ప్రాజెక్టు వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి ఎవరు? సో ఇది మనకు అరబరీ ఫారెస్ట్ సంబంధించినటువంటి డేటా. సో అరబరీ ఫారెస్ట్ ఆలోచించండి, ఎవరై ఉంటారు? మన బాగా తెలిసినటువంటి పర్సన్ సుందర్లాల్ బహుగుణా, కానీ అతను కాదు. ఎవరు అది? ఏకే బెనర్జీ. అరబరీ అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక అటవీ శ్రేణి. 1972లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి డాక్టర్ ఏకే బెనర్జీ నేతృత్వంలో ఇక్కడ అటవీ సంరక్షణ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏకే బెనర్జీ సంబంధించినటువంటి డెవలప్డ్ ఫారెస్ట్ ఇది. అరబరీ అటవీ ప్రాంతం ఎక్కడ ఉంది? ఇందాకనే మనం అనుకున్నాం కదా అరబరీ అనేది. సో అది ఎక్కడ ఉంది అని డైరెక్ట్ అడిగేసి, ఎక్కడ ఉందండి అరబరీ? ఎక్కడ ఉంది? మిడ్నాపూర్ లో ఉంది. మరి ఓకే, మిడ్నాపూర్ ఎక్కడ ఉంది? పశ్చిమ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో మనకి ఒక అటవీ శ్రేణి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అరబరీ రేంజ్. అండ్ నెక్స్ట్ అమృతాదేవి బిష్ణోయ్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ పురస్కారం అమృతాదేవి బిష్ణోయ్ స్మృత్యర్థం ఇవ్వబడింది. ఏ చెట్లను రక్షించడానికి ఏ ప్రదేశంలో ఆమె తన యొక్క ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది? ఓకే, సో ఇక్కడ మనకు ఏ చెట్ల యొక్క సంరక్షణ కోసము అండ్ అదేవిధంగా ఎక్కడ ప్రాణత్యాగం చేసింది, ఈ రెండు మనకు అడగడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నాయిగా, ఇవి కేజ్రీ చెట్లు. ఓకేనా, ఇవి కేజ్రీ చెట్లు. ఆమె రాజస్థాన్ చెందినటువంటి పర్సన్ కాబట్టి కేజ్రీ చెట్లను రక్షించడానికి ఆమె తనతో పాటు 363 మందిని అక్కడ చెట్లను సంరక్షించడానికి ఉంచగా, సో ఆమెతో పాటు వాళ్ళందరి ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సి రావడం జరిగింది. ఓకే, ఎక్కడండి ఇదంతా జరిగింది? రాజస్థాన్లో. ఆల్రెడీ ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటిది. మరి ఏ సంవత్సరం సార్ అంటే ఇది 1731లో. ఓకే, రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలో ఉన్నటువంటి కేజర్లీ గ్రామంలో కేజ్రీ చెట్ల రక్షణ కోసం మరో 363 మందితో కలిసి తమ యొక్క ప్రాణాలను త్యాగం చేసినటువంటి వ్యక్తి కింది వాటిలో ఎవరు? సో చూస్తున్నారు కదా, ఒకసారి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ సేమ్ ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అయితేనే ఉంటుంది. మన ఎగ్జామ్లో కూడా రిపీట్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఒకసారి విన్నాము, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయని తెలుసుకున్నాము అంటే మీరు అది గుర్తుపెట్టుకున్నారంటే ఎగ్జామ్లో మళ్ళీ మీకు అదే క్వశ్చన్ కనిపిస్తుంది, మీరు అదే ఆన్సర్ చేస్తారు, ఆటోమేటిక్గా మార్క్ వస్తుంది, జాబ్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? అమృతాదేవి బిష్ణోయ్. ఓకే, సో ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు ఎవరి ప్రకారం ఇవ్వబడుతుంది? అమృతాదేవి బిష్ణోయ్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ పురస్కారం అనేది అమృతాదేవి బిష్ణోయ్ యొక్క జ్ఞాపకార్థం ప్రదానం చేయడం జరుగుతుంది. కేజర్లి గ్రామంలోని కేజ్రీ వృక్షాల రక్షణ కోసం 1731లో ఆమె మరియు మరో 363 మందితో కలిసి తమ యొక్క ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. మరి కేజ్రీ వృక్షాన్ని ఎందుకు కాపాడుకోరంటే అదొక ఔషధంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి. ఓకే, అండ్ అదేవిధంగా 2026 అప్డేటెడ్ ఎన్సీఆర్టీ 9వ తరగతి తెలుగు మీడియం పాఠ్యపుస్తకం అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. బిష్ణోయి సముదాయం డాష్లో అటవీ మరియు జంతు సంరక్షణకు కృషి చేస్తుంది. బిష్ణోయి సముదాయం అనేది మనకి ఇక్కడ డాష్లో అటవీ మరియు జంతు సంరక్షణకు కృషి చేస్తుంది. ఎక్కడ చెప్పండి? ఇప్పటిదాకా మనం అదే అనుకున్నది. బిష్ణోయ్ ఎక్కడ? రాజస్థాన్.
బిష్నోయ్ అంటే రాజస్థాన్. ఓకేనా. అండ్ నెక్స్ట్, నర్మదాను రక్షించండి. సేవ్ ద నర్మదా ఉద్యమం అనేది సర్దార్ సరోవర్ ఆనకట్ట ఎత్తును పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఒక నిరసన రూపంలో ప్రారంభమైంది. ఈ ఆనకట్టల నిర్మాణం వల్ల కలిగేటటువంటి కొన్ని ప్రతికూలతలు కింద పేర్కొనబడ్డాయి. వాటిలో ఏది ఒక ప్రయోజనం అవుతుంది అంటే ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, కానీ దీంట్లో ఒక ప్రయోజనం ఉందట. ఆ ప్రయోజనం ఏంటిదని చెప్పిండు. ఇక్కడ ఏం చేసిండు, సర్దార్ సరోవర్ యొక్క ఆనకట్ట ఎత్తును పెంచడాన్ని ఇక్కడ నిరోధిస్తూ సేవ్ ద నర్మదా అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఎక్కడ కడుతురుగో ఇక్కడ కడుతురు, డ్యామ్ అనేది ఇక్కడ కడుతురు. సో దీనివల్ల హైట్ పెరగడం వల్ల ఏమవుతుందో ఇక్కడ మొత్తం కూడా ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్కువ భాగం నీళ్ళలో మునిగిపోతుంది. సో దీనివల్ల ఒక ప్రయోజనం అనేది ఏర్పడుతుందంటే ఆ ప్రయోజనం ఏంటిదని చెప్తుండ్రు. సో ఆలోచించండి. 1, నీటిపారుదల మరియు విద్యుత్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అధికంగా నీరు ఉంటుంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క నీరు అనేది మనకు నీటిపారుదల పనికొస్తుంది. ఎస్, ఇది కరెక్టే. ప్రజల ధనం భారీగా ఖర్చు అవుతుంది. ఇది ప్రాబ్లం. ఇది మనకు బెనిఫిట్ అయితే కాదు. అనేక మంది గిరిజనులు రైతులు నిరాశ్రయులు అవుతారు. ఎస్, ఇక్కడ మనకు ఈ యొక్క వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి నిరాశ్రయులు అవుతారు, అనేక మంది గిరిజనులు అవుతారు. ఎస్, ఇది మనకు ప్రయోజనం కాదు. అటవీ నిర్మూలనకు మరియు జీవ వైవిధ్యాన్ని నష్టం కలుగుతుంది. ఎస్, సో ఆన్సర్ ఏంటి కదా, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఒక ప్రయోజనం కదా, ప్రాబ్లమే కానీ దాంతోపాటు ఇది ఒక ప్రయోజనం కూడా, కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నర్మదా బచావో ఆందోళన దేనికి సంబంధించింది? సో నర్మదా బచావో అనేది దేనికి సంబంధించింది అని ఇప్పుడే కదా మనం అనుకున్నది. ఏ డ్యామ్ అది? సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్ కి సంబంధించినటువంటి డేటా అది. ఓకేనా. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదిపై ఉన్నటువంటి సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నర్మదా నది లోయ ప్రాజెక్టులో అతిపెద్ద ఆనకట్ట. సో దీనికి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1961లో శంకుస్థాపన చేశారు. అండ్ రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు సబర్మతి నదీ తీరం నుంచి ఈ యొక్క ఆనకట్ట నిర్మాణం వల్ల నీటిపారుదల, విద్యుత్ సౌకర్యాలు మరింత సులభతరం అవ్వడం జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి బేసిక్ డేటా. నర్మదా బచావో ఆందోళన వంటి అనేక సమూహాలు భారీ ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తాయి. అటువంటి సమూహాలు వ్యతిరేకించడానికి గల భారీ ఆనకట్ట వల్ల కలిగేటటువంటి ప్రతికూల సామాజిక ప్రభావం ఏమిటి? సేవ్ నర్మదా సేవ్ ద పీపుల్ అనేటటువంటి స్లోగన్స్ తోటి చాలా చాలా ధర్నాలు అయితే చేయడం జరిగింది. నర్మదా బచావో ఆందోళన. ఓకే, సో మరి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. దిగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలకు కారణమవుతుంది. ఆనకట్ట ఉండడం అంటే డ్యామ్ ఉండడం వల్ల వాటర్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది కాదు. వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణలకు కాదు, ఇది కూడా కాదు. ప్రజల ప్రయోజనాలు పొందడానికి చాలా సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. లేదు, ఇది ఆల్రెడీ ఉన్నది, దాన్ని పెంచుతారు. హైట్ పెంచడం వల్ల ప్రయోజనాలు తొందరగా వస్తాయి, దీనికి దశాబ్దాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగువగా ఉన్నటువంటి జలాశయ ప్రాంతంలోని ప్రజలను నిర్వాసితులుగా మారుతుంది. ఎస్, ఎప్పుడైతే నీటి మట్టం అనేది పెరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం ఉంటుందో, సో ఇప్పుడు వాటర్ లెవెల్ ఈడ ఉంది, సో ఈడిపోతే ఈ లెవెల్ మొత్తం అంటే ఇంత ముందు ఇంత ప్లేస్ వాడుకునేది ఇప్పుడు ఈ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ప్లేస్లో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాల భూములు కానీ, ఊర్లు కానీ, అంటే పల్లెటూర్లు కానీ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో మీకు తెలుసు కాళేశ్వరం కానీ అట్లాంటివి కట్టినప్పుడు ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. చాలా మంది ఊర్లు అనేవి వదిలేసి వెళ్ళినటువంటి సంఘటనలు మన యొక్క తెలంగాణలో కోకొల్లలు కాబట్టి అవి కూడా మనకి ఇక్కడ హెల్ప్ అవుతాయి మీకు ఒకవేళ కావాలనుకుంటే. వన్యప్రాణుల సంఖ్య మరియు జాతులు క్షీణించడానికి గల కారణాలు ఏమిటి? వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోవడానికి, జాతులు క్షీణించడానికి గల కారణం ఏమిటి? చర్మాలు మరియు మాంసానికి ఉన్నటువంటి గిరాకీ. ఎస్, సో మాంసం తీసుకున్నాం అనుకోండి, ఆ జంతువు చంపితేనే కదా మాంసం వచ్చేది. చర్మం, సో గొర్రెలు కానీ అట్లాంటి వాటికి యొక్క చర్మాలకు డిమాండ్ ఉంటుంది. అటవీ నిర్మూలన ఫలితంగా ఆహార మరియు నివాస స్థలం కొరబడడం, ఇది కూడా కరెక్టే. జంతువులను రక్షిత ప్రాంతాల్లో ఉంచడం, రక్షిత ప్రాంతాల్లో ఉంచితే అవి ఇంకెందుకు క్షీణించమవుతాయి? కావు, కాబట్టి ఇది కాదు. సి కాదు అంటే ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు దీంట్లో ఆవాసాల సంరక్షణ కోసం చట్టాలను రూపొందించడం, వాటికి మద్దతు ఇవ్వడం. మద్దతు ఇస్తే అవి పెరుగుతాయి, కానీ ఎందుకు తగ్గుతాయి? ఇక్కడ క్షీణించడం అంటే డిక్లైన్ అవ్వాలి కదా, డిక్లైన్ అంటే తగ్గిపోవాలి. వరదలు మరియు భూకంపాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు. ఎస్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జరుగుతాయి. సో ఏబి అంటే ఇదే ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. స్టాక్హోమ్ జల బహుమతి, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఈ కింది వాటిలో దేని పరిరక్షణ మరియు సంరక్షణ కృషి చేసినటువంటి వ్యక్తులు సన్మానిస్తుంది? స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఎప్పుడు ఎవరికి ఇస్తారు? ఆన్సర్ చెప్పండి. దట్ ఈస్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్. ఓకే, జలవనరుల పరిరక్షణ మరియు సంరక్షణ పాయింట్ ఆఫ్ లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులకు సన్మానించడం జరుగుతుంది.
అండ్ మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ అరటైన్ ఫాలో అవుతున్నాడు. 1700 కాలంలో రాజస్థాన్లోని అమృతాదేవి బిష్ణోయి వర్గం చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కృషి ఏమిటి? చూస్తున్నారు కదా, డైరెక్ట్ కాకుండా తిప్పి 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 అడుగుతుంటాడు. ఓకే, సో కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ ఉండదండి. డైరెక్ట్ మేము చిన్నప్పుడు చదువుకున్నటువంటి 2001, 2002లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతారంటే అడగడు. ఓకే, వాళ్ళు వేల కొద్ది కేజీలు వృక్షాలను నాటి ఆ ప్రాంతంలో ఎడారీకరణ అడ్డుకున్నారు. లేదు, వీళ్ళు వీటిని కాపాడారు కానీ వీటిని నాటలేదు. వారు వర్షపు నీటిని సేకరించడానికి అనేక చెరువులను తవ్వారు. లేదు, తమ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి చెట్లను నరకివేయకుండా అడ్డుకోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎస్, ఇది కరెక్టే. వేటగాళ్ళ నుంచి జింకలు రక్షించడానికి వాళ్ళు మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాదు, ఏంటి దాని ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏమిటి? 2018లో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం దట్ ఈస్ ఇండియా. ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అండి? జూన్ 5వ తేదీన ఉండడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది. 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆదిత్య దేశం మన యొక్క భారతదేశమే. సో ఆ యొక్క టైంలో ఇతివృత్తం వచ్చేసరికి అంటే అప్పుడున్నటువంటి నేపథ్యం వచ్చేసరికి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, 2026 సంబంధించినటువంటి డేటా కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక హోస్టింగ్ ఇచ్చినటువంటి దేశం వచ్చేసరికి బాకు అజర్బైజాన్. ఓకే, బాకు అజర్బైజాన్ 2026 సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5, 2026. సుస్థిర అభివృద్ధిపై ప్రపంచ సదస్సు 2002లో ఎక్కడ జరిగింది? వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 2002లో ఎక్కడ జరిగింది? ఓకే, 2002లో జరిగినటువంటిది ఎప్పుడండి? దక్షిణాఫ్రికాలో జరిగింది. సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? ఇది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు జోహెన్నెస్బర్గ్లో జరిగింది. జోహెన్నెస్బర్గ్ అనేది దక్షిణాఫ్రికాలో ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారండి? చెప్పండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడండి? 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది న్యాయస్థానాల మాదిరిగానే ఒక చట్టబద్ధమైనటువంటి న్యాయ నిర్ణయ సంస్థ. దరఖాస్తు దాఖలపై విచారించినటువంటి ప్రాథమిక అధికార పరిధితో పాటు న్యాయస్థానం వల్ల అప్పీళ్లను విచారించినటువంటి అప్పిలేట్ అధికార పరిధికి కూడా ఎన్జిటికి అయితే ఉండడం జరిగింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010 అనేది మనకు భారత పార్లమెంట్ రూపొందించినటువంటి ఒక చట్టము. ఇది పర్యావరణ సమస్యలకు సంబంధించినటువంటి కేసులు నేరుగా పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క చట్టం అనేది వీలు కల్పించడం జరిగింది. కాబట్టి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఏంటిది అది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రికాషనరీ ప్రిన్సిపల్ను మొట్టమొదటిసారిగా దేనిలో ప్రవేశపెట్టడం జరిగింది? ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ముందస్తు జాగ్రత్త సూత్రం అనేటటువంటి దీన్ని ఫస్ట్ అసలు వీళ్ళు ఎక్కడ ప్రవేశపెట్టారంటే మనకి ఒక ద ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ ద నార్త్ సీ. ఓకేనా, ఉత్తర సముద్ర రక్షణపై జరిగినటువంటి మొదటి అంతర్జాతీయ సదస్సులో మనకి ఒక ప్రికాషనరీ ప్రిన్సిపల్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్లాంటి ఈజీగా మార్క్స్ మిస్ అయిపోతాయి. ఇగో ఇట్లాంటి మనం ఏం చేస్తాము? ఎర్త్ సమ్మిట్ అని, క్యోటో ప్రోటోకాల్ అని ఇట్లాంటివి పెడతాము, బిస్కెట్ అయిపోతుంది. అటవీ నిర్మూలన ప్రధానంగా దేన్ని తగ్గిస్తుంది? ఓకే, అడవులు నరికివేస్తే మనకి ఏం తగ్గుతాయి? నేలకోత, వర్షపాతము, లేకపోతే కరువు. ప్రపంచానికి సంబంధించినటువంటి డేటా ఏమైతే చెప్పండి? అడవులను నరికి వేస్తే మనకు ఆటోమేటిక్గా వాటర్ వేపరైజేషన్ నుంచి క్లౌడ్స్ ఫార్మింగ్ నుంచి రెయిన్ అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడ తగ్గిస్తుంది అన్నాడు కదా, నేల కోతను పెంచుతుంది, కరువును పెంచుతుంది, ఉష్ణోగ్రతను పెంచుతుంది, వర్షపాతం ఒక్కదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవర్ ఆన్సర్. మన దాంట్లో ఏంటి అంటే క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మిస్టేక్ చేస్తాం. మిస్టేక్స్ ఏంద్రయ్యా అంటే ఇదే, అక్కడ ఉన్న ఆప్షన్స్లో వాడు ఏది తగ్గిస్తున్నా అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఏది పెరుగుతుందని దానిపై ఫోకస్. అడవులు తగ్గిస్తే కరువు పెరుగుతుంది కానీ ఇది పెట్టేస్తాం. అడవుల నరికివేత ప్రధానంగా దేన్ని తగ్గిస్తుంది? ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి. దేన్ని తగ్గిస్తుంది చెప్పండి? వర్షాన్ని తగ్గిస్తుంది, మిగిలిన మూడింటిని కూడా పెంచుతుంది. నీటి సంరక్షణలో ఏ పరిమాణం తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్య. నీటి సంరక్షణలో ఇవన్నీ కూడా జేఈ క్వశ్చన్స్ చెప్పడానికి కొద్దిగా లాజికల్గా ఉంటాయి. వర్షపాత పరిమాణం తగ్గడం, ప్రవాహపు నీటి పరిమాణం, భూగర్భ జలాల పరిమాణం, బాష్పీభవన పరిమాణం. నీటి సంరక్షణలో మనకు భూగర్భ జలాల యొక్క పరిమాణం కూడా ప్రధానమైనటువంటిది కాబట్టి ఆ యొక్క పరిమాణం తగ్గడం కూడా
ఒక ప్రధాన సమస్యగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాల్యూమ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇది ఆల్సో ఏ ఇంపార్టెంట్ వన్. సో దీనికోసం చెరువులు, చిన్న చిన్న గుంటలు అట్లాంటి వాటిని నిర్మించడం జరుగుతుంది. భూగర్భ జలాలు సహేతుకమైనటువంటి స్థాయిలో ఉంటేనే రైతులకు కానీ అండ్ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క వృక్షాలకు కానీ వాటన్నిటి కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. The forest festival was started in the year 1950 to create awareness among the people for conservation of forest and planting of new trees was started by. అడవుల సంరక్షణ మరియు కొత్త చెట్లను నాటడం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి 1950 సంవత్సరంలో అటవీ ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఓకేనా, ఎవరు ప్రారంభించారండి? కేఎం మున్షి ప్రారంభించడం జరిగింది. ఓకేనా, కేఎం మున్షి 1950 సంవత్సరంలో అటవీ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. కొత్త చెట్లను నాటడం పట్ల ప్రజల్లో అవగాహన అండ్ విధంగా ఈ యొక్క ఏం చేసిండు? అడవుల సంరక్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, మరి ఇక కేఎం మున్షి యొక్క ఫుల్ నేమ్ ఏంటిది? కన్నయ్యలాల్ మాణిక్లాల్ మున్షి. ఓకేనా, సో ఈ దేశంలో మరిన్ని అడవులు ఏర్పడతాయని నిర్వాహకులు అయితే ఆశించడం జరిగింది. ప్రత్యామ్నాయ ఇంధనాలను అందించడం, ఆహార వనరుల యొక్క ఉత్పత్తిని పెంచడం, ఉత్పాదకతను పెంచడానికి పొలాల చుట్టూ ఆశ్రయ వలయాలను సృష్టించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, నీడను మరియు అలంకార ప్రకృతి దృశ్యాలను కల్పించడం, కరువును తగ్గించడం మరియు నేలకోతను నివారించడానికి ఇటువంటి సహాయపడతాయని వీలైతే భావించడం జరిగింది. 2018లో హరిత సేవా కార్యక్రమాల ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గ్రీన్ గూడ్స్ డీడ్ క్యాంపెయిన్ ఇన్ 2018 స్టార్టెడ్ బై విచ్ మినిస్ట్రీ? సో ఇది స్టార్ట్ చేసినటువంటి మినిస్ట్రీ ఏమిటి అంటే అది పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. ఇప్పుడు మనం డెడికేటెడ్గా ఈ పర్టికులర్ టాపిక్ని తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉంటాయి, అంటే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ ఇది మీలో. కానీ ఎగ్జామ్ హాల్లో మనం చూసినప్పుడు మనం ఆన్సర్స్ అయితే చేయలేము. ఓకేనా, కాబట్టి చాప్టర్ వైజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్ అవ్వాలండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఇప్పుడండి జూన్ 5th. చాలా చాలా ఇంపార్టెంట్. జూన్ 5th అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారంటే 1974లో జూన్ 5వ తేదీన జరుపుకోవడం జరిగింది. ఓకే, పర్యావరణ దినోత్సవాన్ని ఎకో డే అని కూడా పిలవడం జరుగుతుంది. సో మరి ఒక పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రకటించింది అంటే 1972లో ప్రకటిస్తే 74లో మొదటి చేసింది. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించినటువంటి వాతావరణ వర్గీకరణ విధానం ఏమిటి? ఏ రకమైనటువంటి క్లాసిఫికేషన్ అనేది మనకి ఒక వాతావరణానికి సంబంధించినటువంటి డేటాను ఉపయోగిస్తాము. సో ఈ యొక్క కాన్సెప్ట్లో మనం ఉపయోగించేటటువంటి టాపిక్ దట్ ఈస్ కోపెన్ క్లాసిఫికేషన్. ఏంటిదండి? కోపెన్ క్లాసిఫికేషన్. సో ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించినటువంటి వాతావరణ వర్గీకరణ విధానమే కోపెన్ వర్గీకరణ. ఈ యొక్క వ్లాదిమిర్ కోపెన్ ఎవరైతే ఉన్నారో ఆయన రూపొందించినటువంటి ఈ యొక్క విధానం ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాత నమూనాల ఆధారంగా భూమిపై ఉన్నటువంటి వాతావరణాలను ప్రధాన సమూహాలుగా వర్గీకరించడం జరుగుతుంది. దాని యొక్క సమర్థత మరియు సరళత కారణంగా ఇది విస్తృతంగా ఆదరణ అయితే పొందడం జరిగింది, యొక్క ఓపెన్ క్లాసిఫికేషన్. సో ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. 2025 వచ్చి కూడా 1 year కాలేదు ఇంకా. రోమ్లో జరిగినటువంటి COP16 విస్తృత సదస్సులో మనకి యొక్క ఏ ముఖ్యమైనటువంటి ఆర్థిక నిబద్ధతపై ఏకాభిప్రాయం కుదిరింది? ఇది కూడా మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CPT 1 2025 జూన్లో వచ్చినటువంటి ప్రశ్న అండి ఇది. సో దీనిపైన అండి మనకు $200 బిలియన్. ఓకేనా, $200 బిలియన్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కి కేటాయించాలనే దానిపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఓకే, ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పర్యావరణ పురస్కారమైనటువంటి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ 2024 ఎవరు గెలుచుకున్నారు? సో ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ 2024 గెలుచుకున్నటువంటి పర్సన్ మాధవ్ గాడ్గిల్. ఓకేనా, మాధవ్ గాడ్గిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో భారతీయ ప్రముఖ పర్యావరణవేత్త అయినటువంటి మాధవ్ గాడ్గిల్ ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో పరిశోధన మరియు సామాజిక భాగస్వామ్యం ద్వారా ప్రజలను మరియు గ్రహాన్ని రక్షించడంలో దశాబ్దాలుగా చేసినటువంటి కృషికి గాను జీవన సాఫల్య పురస్కారం విభాగంలో ఈ యొక్క అవార్డును అయితే అందుకోవడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇంకా 30+ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ యొక్క నెక్స్ట్ పార్ట్ తోటి అది కంప్లీట్ అయిపోతే తర్వాత మనం నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కులలోకి ఎంటర్ అయిపోవడం జరుగుతుంది. చెత్తరహిత వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశం మొట్టమొదటి సమీకృత వ్యర్థ పదార్థాల నిర్వహణ నగరం కమ్ అభ్యాస కేంద్రాన్ని స్థాపించడానికి భారతదేశంలోని ఏ నగరం సిద్ధంగా ఉంది? ఓకేనా, సో చెత్తరహితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే విధంగా మనకు సెప్టెంబర్ 2025లో ఈ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటిది గోరఖ్పూర్. ఏంటిదండి? గోరఖ్పూర్. ఓకేనా,
సో ఆన్సర్ ఏంటిది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61 కాంచి రిమైనింగ్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేసేసుకుని తర్వాత నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ దాంట్లోకి వెళ్ళిపోదాం. అది అయిపోయిన తర్వాత పొల్యూషన్ వస్తుంది, ఆ తర్వాత వేస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఎనర్జీ, అవన్నీ కూడా వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్దర్గా ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు ఒక వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అందరికంటే కూడా ఒక అడుగు ముందుగానే ఉన్నారు జాబ్ రావడానికి. కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా ప్రిపరేషన్ అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి జాబ్ కావాలనుకుంటే చూస్తారు, లేకపోతే మీరు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఏం చేద్దాం, కంటిన్యూషన్లో భాగంగా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.